అనకాపల్లి జిల్లా కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారంటూ అనకాపల్లి జిల్లాలో కాపు సంఘం నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగారావుపేటలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడింపు చేసి కాపు సంఘం నేతలు నిరసన తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి గుడివాడను కాపు ద్రోహిగా అభివర్ణించారు. కొత్తూరు నరసింగారావుపేట సర్వే నెంబర్ 75/3 2014లో టీడీపీ హయాంలో కాపు సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించారని కాపు సంఘం నేతలు చెప్పారు. 2019లో అధికారంలోకి వైసీపీ నాయకులు తమ స్థానంపై కన్నేసి కబ్జా చేశారని ఆరోపించారు. ఆయా స్థలంలో ఎటువంటి అసమతులు లేకుండా అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పారు. అప్పట్లో న్యాయం కోరుతూ హైకోర్టులో పిల్ వేశామని, కోర్టులో కేసు నడుస్తుండగానే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారన్నారు. ఇప్పుడు నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా మార్చి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. కాపులు ఓట్లే కావాలా? కాపుల సంక్షేమం అక్కర్లేదా? గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాపు సంఘానికి ఇచ్చిన కాపులకు ఇచ్చిన కాపు స్థలాన్ని వెంటనే కాపులకు కేటాయించాలి. కాపు సంఘానికి ఇచ్చిన కాపులకు ఇచ్చిన కాపు స్థలాన్ని వెంటనే కాపులకు కేటాయించాలి. ఉదాహరణకి బలైపోయిన కాపు భవనం జగన్మోహన్ రెడ్డి కాపులకు తక్షణమే భవనాన్ని అప్పచెప్పాలి. అవునా భవనం